ఈ స్కూల్ స్టార్ట్ చేసి 60 ఏళ్ల క్రితం పనిచేసినటువంటి టీచర్ గారు వచ్చారు. నిజంగా ఆశ్చర్యం, 90 ఇయర్స్ ఉండొచ్చు సార్. 60 ఏళ్ల క్రితం మాన్ఫోర్డ్ స్కూల్లో ఫస్ట్ అడ్మిషన్ వచ్చారు. అంటే ఆ రోజు జాయిన్ అయినటువంటి స్టూడెంట్ వచ్చారు, రిటైర్డ్ ఎంఆర్ఓ. అవన్నీ కూడా చూస్తుంటే ఒక్కొక్కళ్ళు చూస్తుంటే నేను కూడా ఈ స్కూల్లో చదివి 42 ఏళ్ళు అయింది. 42 ఇయర్స్ బ్యాక్ ఈ స్కూల్లో చదువుకున్నాను. అంటే చూడండి, 60 ఏళ్ల క్రితం మన ఈ స్కూల్ స్టార్ట్ అయింది. ఈరోజు ఖమ్మంలో ఏ ప్రముఖుడు హిస్టరీ చూసినా కానీ మాన్ఫోర్డ్ ఉంటుంది. గతంలో మాన్ఫోర్డ్, రామకృష్ణ విద్యాలయం, సెయింట్ జోసెఫ్ ఉండేది. సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం ఉండేది, తెలుగు మీడియంలో మాన్ఫోర్డ్, రామకృష్ణ విద్యాలయం మధ్య పోటీ ఉండేది. తక్కువ ఖర్చుతోటి ఆ రోజు సంవత్సరానికి 100 రూపాయల ఫీజుతోటి బ్రహ్మాండమైనటువంటి ఎడ్యుకేషన్ ఇచ్చేవారు. ఈరోజు కూడా టీచర్ని మనం మర్చిపోలేము. నేను చదువుకున్నప్పుడు ఏ టీచర్లో ప్రతి టీచర్ని చెప్పగలుగుతాం, అంత చక్కగా ఇన్స్పిరేషన్ ఇచ్చారు. కాబట్టి అలాంటి స్కూల్లో మీ పిల్లల్ని చేర్పించినందుకు ముందుగా మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే వీళ్ళందరూ కూడా ఇన్స్పిరేషన్. ఎక్కడ చదువుతున్నామని కాదు, మన పిల్లలు ఏ స్థాయిలో సీరియస్నెస్గా ఎడ్యుకేషన్ మీద ఉన్నారనేదే మనం చూసుకోవాలి కదా. గతంలో మనం అనుకునేవాళ్ళు, ఒకడు బాగా చదివేవాడు, ఒకడు బాగా చదవనివాడు, వీడికి నాలెడ్జ్ ఉంది, వాడికి లేదనుకునేవాడు. అవన్నీ తప్పు. పిల్లవాడు చదవాలనుకుంటే బ్రహ్మాండంగా చదవగలుగుతాడు. ఆ వాతావరణం, ఆ మోటివేషన్ జరగాలి. ఇవాళ అది జరిగిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ స్కూల్లో చదివిన ప్రముఖులందరూ కూడా ఈరోజు కనపడుతుంటే ఖచ్చితంగా పిల్లలకి ఆ ఇన్స్పిరేషన్ జరుగుతుంది కదా. గతంలో ఏదో పెద్ద స్కూల్లో చదివితే పెద్దవాళ్ళు అవుతారు అనుకున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మధ్యతరగతి స్కూల్లో చదివిన వాళ్ళే, ఈ స్కూల్లో చదివిన వాళ్ళే. ఆ రోజు కూడా కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి, అయినప్పటికీ కూడా ఈ స్కూల్లో చదివిన వాళ్ళే. కాబట్టి ఎక్కడ చదివేమని కాదు, పిల్లలకి ఆ మోటివేషన్, ఆ ఇన్స్పిరేషన్ జరగాలి, ఆ వాతావరణం కలిగించాలి. ఇప్పటికి కూడా ప్రైవేట్ స్కూళ్ళ కంటే కూడా మాన్ఫోర్డ్ స్కూల్ అన్నటువంటి వాతావరణం బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంత గ్రౌండ్ ఏ ప్రైవేట్ స్కూల్లో లేదు, ఏ ప్రైవేట్ స్కూల్లో కూడా ఇంత చక్కని వాతావరణం లేదు. కాబట్టి వాతావరణం ఉంది, డెడికేటెడ్గా చేసే మా బ్రదర్స్ ఉన్నారు. నిజంగా ఇప్పటికి కూడా చాలా గొప్పగా చెప్పుకుంటాం. మాన్ఫోర్డ్లో చదువుకున్నాం. ఆనాడు మాన్ఫోర్డ్ గారు ప్రతి సమస్య కూడా పరిష్కారం చదివే. తల్లిదండ్రులందరూ కూడా గమనించాలి, మనకున్న 100 సమస్యలు కావచ్చు, 1000 సమస్యలు కావచ్చు, పరిష్కారం మన పిల్లలకి చదువు చెప్పటమే. చదువుతో మాత్రమే సమస్యను పరిష్కరించుకోగలుగుతాం. ఆనాడే 302 ఏళ్ల క్రితం పుట్టిన మాన్ఫోర్డ్ గారు అది గమనించి ఇలాంటి స్కూల్స్ పెట్టినందుకు మనందరూ కూడా మనస్ఫూర్తిగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేయాలి. 60 ఏళ్ల క్రితం ఇక్కడ మాన్ఫోర్డ్ స్కూల్ స్టార్ట్ అయిందంటే ఆలోచించండి. అంటే ఈ ప్రాంతంలో ఎంతోమందిని రాజకీయంగా చూస్తే ఇవాళ పువ్వాడ అజయ్ గారు, పల్లారాజిరెడ్డి గారు, అట్లా చెప్పుకుంటూ పోతే రాజకీయ నాయకులు, అలాగే ఇండస్ట్రియలిస్టులు, అలాగే డాక్టర్లు, పెరుమాళ శ్యామ్ సుందర్ గారు ఇంతకుముందే వచ్చారు, దివ్య డయాగ్నోస్టిక్ డాక్టర్ గారు, వీళ్ళందరూ కూడా ఖమ్మంలో ఉన్న ప్రముఖ డాక్టర్లు, ప్రముఖ ఇండస్ట్రియలిస్టులు, ఎడ్యుకేషనిస్టులు, వీళ్ళందరూ కూడా ఆనాడు మాన్ఫోర్డ్ గారి దయతోటి ఈ స్కూల్ పెట్టడంతో, ఆ స్కూల్లో ఎడ్యుకేషన్ చేయడం వల్లనే ఈరోజు ఈ స్థాయికి వచ్చారు. కాబట్టి ఇవాళ గుర్తుంచుకొని మరొకసారి సార్లందరినీ కూడా డెప్యూటీకి తెచ్చుకుంటూ ఈ ప్రాంతానికి వచ్చారు. కానీ మీ పిల్లలకు కూడా చెప్పండి, మీరు మంచి స్కూల్ని ఎన్నుకున్నారు. రాబోయే కాలంలో ఓల్డ్ స్టూడెంట్స్ అల్యూమిని కూడా అండగా నిలబడుతుంది. మీలో మీ పిల్లల నుంచి కూడా ఒక మిరాకిల్స్ చేయవచ్చు అని చెప్పి మరి మీకు చెబుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంది. థ్యాంక్ యూ కృష్ణ గారు. ఏమైనా వచ్చారమ్మా, వాళ్ళందరూ కూడా ఒకళ్ళు ఇంత ఘనంగా జరగడానికి మనందరికీ సహకరించి, ముఖ్యంగా కమిటీ వాళ్ళందరినీ సమన్వయపరిచి వారి వంతుగా కృషి చేసి ఆర్థికంగా ఎంతో ప్రోత్సాహకరంగా ఉండి మరి విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని జరిగించినటువంటి యొక్క కృష్ణ గారు మా మిత్రులు, క్లాస్మేట్. మోరోవర్ ఏంటంటే వారిని ఆర్జేసి కృష్ణ గారు అని అంటుంటారు సాధారణంగా, గుండాల కృష్ణ గారు. సో హ్యాపీ వారు మన మధ్యలో మరి యొక్క సమయంలో వారికి సన్మానం చేయాలని మా క్లాస్మేట్స్ మేము అనుకుంటున్నాం. వారిని తరఫున నాట్ ఓన్లీ 82 బ్యాచ్ బట్ అందరికి కలిపేసి అందరి పక్షంగా వారికి మరి స్టూడెంట్స్ తరఫున వారికి సన్మానం చేయడం జరుగుతుంది. అలాగనే మరి మన యొక్క అరళప్ప గారు మా యొక్క క్లాస్మేట్ అని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది. అట్ ద సేమ్ టైం మన స్కూల్ నుంచి ఫస్ట్ సైంటిస్ట్గా ఆయన. ఎనీవే మొత్తానికి ఈ సైంటిస్ట్ సో హ్యాపీ. వారికి కూడా మనందరం కలిసి సన్మానం చేయాల్సిందిగా సో హ్యాపీ. దయచేసి ఉన్నటువంటి వాళ్ళు చప్పట్లు పెట్టండి దయచేసి. థ్యాంక్ యూ సార్ ఇప్పుడు సహకరించినటువంటి. ఇవ్వండి ఎవరన్నా మన వాళ్ళు. ఓకే రైట్.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ప్రిన్సిపాల్ గారికి కూడా మన అందరి తరపు నుంచి ఫ్లవర్ బొకేని ప్రజెంట్ చేయడం జరుగుతుంది. భవాని ఓకే సార్. అదే సంవత్సరంలో ఇంగ్లీష్ మీడియంని కూడా స్థాపించడం జరిగింది. 1966వ సంవత్సరంలో బ్రదర్ మారిస్ గారు హెడ్ మాస్టర్గా నియమితులయ్యారు. 1968వ సంవత్సరంలో మొట్టమొదటి HSC పబ్లిక్ ఎగ్జామ్స్ పంపడం జరిగింది. ఆ సంవత్సరంలో ఫాదర్ జోజిరెడ్డి గారు హెడ్ మాస్టర్గా ఉన్నారు. అదే సంవత్సరంలో మన ఆడిటోరియం కట్టించడం ప్రారంభానికి ఆల్ఫాన్సెస్ ఆడిటోరియంగా ప్రారంభించడం జరిగింది. 1971వ సంవత్సరంలో అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లంతో ఇంగ్లీష్ మీడియం మూసివేయడం జరిగింది.
1973వ సంవత్సరంలో బిషప్ ఆల్ఫాన్సస్ మరొకసారి మన పాఠశాలను మాన్ఫోర్డ్ బ్రదర్స్ కి అప్పగించడం జరిగింది. అదే సంవత్సరం బ్రదర్ పాల్ చాలిల్ గారు హెడ్ మాస్టర్ గా మరియు కరెస్పాండెంట్ గా నియమితులయ్యారు. 1975వ సంవత్సరంలో హెడ్ మాస్టర్ గా రావడం జరిగింది పాల్ చాలిల్ గారు. 1980 సంవత్సరంలో జాన్ కలరికల్ గారు హెడ్ మాస్టర్ గా నియమితులయ్యారు. అదే సంవత్సరంలో ల్యాబ్ మరియు ఆడిటోరియం పైన ఉన్నటువంటి తరగతి గదులను ప్రారంభించడం జరిగింది. 1982వ సంవత్సరంలో బ్రదర్ బల్తరాజ్ హెడ్ మాస్టర్ గా నియమితులయ్యారు. 84వ సంవత్సరంలో పిటి జోసెఫ్ వొకేషనల్ ట్రేడ్స్ కూడా ఆ సంవత్సరంలోనే ప్రారంభించడం జరిగింది. 86వ సంవత్సరంలో ఎంటి జోసెఫ్ బ్రదర్స్ ఆధ్వర్యంలో 1989లో మన పాఠశాల సిల్వర్ జూబ్లీ చేసుకోవడం జరిగింది. 1989వ సంవత్సరంలో బ్రదర్ అలెక్సెస్ హెడ్ మాస్టర్ గా వచ్చారు. 92 వరకు టీఎంలో హై స్కూల్ మాత్రమే ఉండేది. 93వ సంవత్సరంలో తెలుగు మీడియంలో ప్రైమరీ క్లాసెస్ ని ప్రారంభించడం జరిగింది. 1995వ సంవత్సరంలో బ్రదర్ థామస్ మదాను హెడ్ మాస్టర్ గా నియమితులయ్యారు. అదే సమయంలో ఇంగ్లీష్ మీడియం ప్రైమరీ క్లాసెస్ ప్రారంభించారు. అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్ మరియు ఫస్ట్ ఫ్లోర్ కూడా కట్టించడం జరిగింది. 1998వ సంవత్సరంలో బ్రదర్ జార్జ్ రెడ్డి గారు హెడ్ మాస్టర్ మరియు కరెస్పాండెంట్ గా నియమితులయ్యారు. ఆ సమయంలోనే ఇంగ్లీష్ మీడియం సెకండ్ ఫ్లోర్ పూర్తి చేశారు. కంప్యూటర్ ల్యాబ్ విత్ 40 కంప్యూటర్స్ తో ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా చిల్డ్రన్ పార్క్ కూడా కట్టించడం జరిగింది. 2008వ సంవత్సరంలో బ్రదర్ వివి జోస్ హెడ్ మాస్టర్ మరియు కరెస్పాండెంట్ గా నియమితులయ్యారు. ఆ సమయంలో ఇంగ్లీష్ మీడియం బిల్డింగ్ మొత్తం కూడా రెనోవేట్ చేయడం జరిగింది. 2013వ సంవత్సరంలో బ్రదర్ ఆరోగ్యం హెడ్ మాస్టర్ గా మరియు కరెస్పాండెంట్ గా నియమితులయ్యారు. 2014వ సంవత్సరంలో గోల్డెన్ జూబ్లీ జరిపించడం జరిగింది. ఆ సమయంలో ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియం బిల్డింగ్ రెండు కూడా రెనోవేట్ చేయడం జరిగింది. 2017వ సంవత్సరంలో చిన్నపరెడ్డి బ్రదర్ హెడ్ మాస్టర్ అదే సమయంలో తెలుగు మీడియం పైన ఉన్నటువంటి షెడ్ను వేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మనం అందరం కార్యక్రమం చేసుకున్నటువంటి ఇంగ్లీష్ మీడియం మెయిన్ స్టేజ్ని కూడా కట్టించడం జరిగింది. 2018వ సంవత్సరంలో బ్రదర్ ప్రేమ్ కుమార్ హెడ్ మాస్టర్ మరియు కరెస్పాండెంట్ గా వచ్చారు. ఆ సమయంలోనే అల్యూమినై మీట్ మొట్టమొదటిసారిగా మన పాఠశాలలో జరిపించారు. 2019 నుంచి 22వ సంవత్సరంలో బ్రదర్ బర్తలం గారు ప్రిన్సిపల్ గా ఉన్నారు. అదే సమయంలోనే కరోనాతో మన పాఠశాలలే అదే ప్రపంచవ్యాప్తం కూడా మూసివేశారు. 1.5 ఇయర్ మనకి పాఠశాల కూడా మూసివేయడం జరిగింది. అదేవిధంగా 2022-23వ సంవత్సరంలో బ్రదర్ వివి జోస్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ గా వచ్చారు. మరి ఈ సంవత్సరం 2024-25వ సంవత్సరానికి జాన్ పాల్ హెడ్ మాస్టర్ గా నియమితులయ్యారు. చూసారా, ఈ 6 దశాబ్దాల ప్రయాణంలో మన పాఠశాల అనేక సవాళ్లను అధిగమించి గొప్ప విజయాలను సాధించి ఎంతో మందికి అత్యున్నత మార్గాన్ని చేర్చడానికి పునాదిగా నిలిచింది. ఇది మన బ్రదర్స్ దృఢ సంకల్పం, ఉపాధ్యాయుల కృషి మరియు అందరి మద్దతు. మీ కృషితోనే ఇది సాధ్యమైంది. ఈ 60 సంవత్సరాల ప్రయాణం కేవలం విజయాల పునాది మాత్రమే కాదు, భవిష్యత్తు వైపు మరింత గమ్యం చేరడానికి ప్రేరణగా నిలుస్తుంది. విజ్ఞానం, సమర్థత మరియు సేవాభావం వలన మార్గదర్శకత సూత్రాలు ఈ వజ్రోత్సవ వేడుక మనస్ఫూర్తిగా పునరుద్ధరించే సందర్భం. అందరికీ మీ యొక్క కృషికి నమస్కారాలు తెలియజేస్తూ రాబోయే తరాల కోసం కొత్త లక్ష్యాలు సాధించడానికి మనం సిద్ధం కావాలని ఆశిస్తూ ఈ సందర్భంగా మేము ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించడానికి మన పాఠశాలకి ముందుకు నడిపించే బాధ్యత మీది, మాది, మన అందరిదని గుర్తు చేస్తూ మన పాఠశాల ముద్రించుకున్న ఈ చరిత్ర మరిన్ని విజయాలు సాధించడానికి
చేయడానికి మనకి మార్గదర్శకంగా నిలుస్తుందని ఆశిస్తూ ఈ యొక్క సహాయ సహకారాలు, మీ పూర్వ విద్యార్థుల యొక్క సహాయ సహకారాలు ముందు ముందు మాకు ఎంతో అవసరమని ప్రాధేయపడుతూ ఈ పాఠశాల అభివృద్ధికి దోహదం చేస్తారని ఆశిస్తూ పేరు పేరున వజ్రోత్సవ వేడుకకు విచ్చేసిన అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు.
కష్టం అని చిన్నపిల్లలు ఏం చేసుకోలేరు కాబట్టి అది వాళ్ళ తల్లిదండ్రులు తెలియజేస్తే వాళ్ళు చేసినటువంటి సేవల వలన మన స్కూల్కి గుర్తింపు వస్తుంది. అందుకని వాళ్ళకి చిన్నపాటి ఈ డ్రెస్ కోడ్ ఈ శారీస్ని ఇచ్చినటువంటి మానకొండ శివకుమార్ అన్నయ్యకి, అన్నగారు రాండి అన్నయ్య గారు 100 మెడల్స్ 300 మెడల్స్ ఇచ్చారు. 300 మెడల్స్ మన స్కూల్ పిల్లలందరికీ ఇప్పుడు ఇద్దామంటే టైం సరిపోదని చెప్పేసి ఆ 300 మెడల్స్ ఆఫ్ చేయడం జరిగింది. దాంట్లో అమౌంట్ మిగలంగానే రాధికా మేడం నాకు ఫోన్ చేసి డబ్బులు మిగిలినాయండి అంటే ఆయమ్మలకి నేను మెమోటోలు ఇద్దామంటే మెమోటోలు ఎందుకు డ్రెస్ కోడ్ లాగా ఒక శారీస్ పెడితే బాగుంటుందని అనగానే తీసుకొచ్చే అమ్మ వాళ్ళకి నలుగురికి అని చెప్పడంతో సహృదయంతో మా శివకుమార్ అనే 15,000 ఇవ్వడంతో ఈ కార్యక్రమాన్ని మా మెడల్స్ పిల్లలందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఆయనకి వారి సతీమణి మా వదిన గారు అనసూయ గారికి ఆమె ఏ లోకంలో ఉన్నా కూడా మా అమ్మాయిని జాగ్రత్తగా చూసుకుంటుందని, మా అందరినీ కూడా నాకు వదిన అనమాట. ఆమె ఎప్పుడు ఇంటికి పోయినా నాకు ఎంతో ప్రేమతోటి భోజనం వండించేది. ఎన్ఎస్పీలో రిటైర్ అయి చనిపోయిన ఈ మధ్య కాలంలో జరిగింది. ఆమెకి హృదయపూర్వక నాకు సంతాపాన్ని తెలియజేస్తూ మా అన్నయ్యకి భగవంతుడు మంచి ఆయుర్వేదాలు ఇవ్వాలని, ఆయన ధైర్యంగా ఉండి మమ్మల్ని ముందుకు నడిపించాలని కోరుకుంటూ ఆయమ్మలకి మరొకసారి మన అందరి స్కూల్ తరఫున, మేనేజ్మెంట్ తరఫున, పూర్వ విద్యార్థుల సంఘం తరఫున మీరందరిపై గట్టి ఖర్చించి లేదు. వాళ్ళు నలుగురు కలిసి ఈ ప్రోగ్రాం ఈ మాత్రం సక్సెస్ చేశాం. ఏమన్నా తప్పులుంటే క్షమించమని పేరున కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇంత పెద్ద ఫంక్షన్లో చిన్న చిన్న పొరపాటు జరుగుతుంటాయి. ఆ పొరపాటులను పెద్ద మనసుతోటి మీరందరూ మనందరం ఒకటే పూర్వ విద్యార్థులు అనేటువంటి భావనతోటి వెళ్ళవలసిందిగా, భవిష్యత్తులో మనకి స్కూల్లో రూమ్ ఇచ్చారు. ప్రతి 2 నెలలకు ఒకసారి సోషల్ వర్క్ ఖమ్మం నగరంలో కానీ జిల్లాలో కానీ ఎక్కడైనా సరే సోషల్ వర్క్ చేయడానికి మన సంఘం అంతా ముందుండి చేయాలని. ఎందుకంటే మన వరదలు వచ్చినప్పుడు ప్రవీణ్ వాళ్ళ బ్యాచ్ కొన్ని వేల రూపాయలు వరదలు మునిగిపోయిన వాళ్ళకి ఇచ్చారు. ఆ విధంగా ఆ స్కూల్కి మనం ఒక రుణపడి ఉన్నాం కాబట్టి ఆ రుణాన్ని తీర్చుకోవడానికి బ్రదరు బస్సు ఒకటి ఏర్పాటు చేస్తే భవిష్యత్తులో మన స్కూల్ స్ట్రెంత్ పెరిగింది అన్నారు. కనుక మీరందరూ కూడా ఆలోచించాలని, మీ బ్యాచ్లో కూడా మీరు ఏ విధంగా ఇప్పుడు 8081 బ్యాచ్ 60,000 డొనేట్ చేసింది, ఆ విధంగా మీరు కూడా మనందరం కూడా ఏ విధంగా అయితే ఈ స్కూల్ని నిర్మాణం చేయడానికి నేను 1992లో మాకు ఓల్డ్ స్టూడెంట్స్ 1976 బ్యాచ్ ద్వారా స్కూల్తో 92 నుంచి రెగ్యులర్గా క్యాష్ అవార్డ్స్ ఇవ్వడం వల్ల స్కూల్తో నాకు సన్నిహిత సంబంధం ఏర్పడటం వల్ల కూడా మా మిత్రులు శౌరి, నాగభూషణం వీళ్ళందరూ వచ్చారు. మొత్తం మా బ్యాచ్ యాక్టివ్గా ఉండటం వల్ల 2 లక్షల రూపాయలు సైన్స్ ల్యాబ్ ఇవ్వడం జరిగింది. కృష్ణా సారు డిజిటల్ క్లాస్ రూమ్ ఇవ్వడం జరిగింది. వాటర్ ప్లాంట్ గోవాడ అజయ్ కుమార్ రోటరీ క్లబ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఒడ్డుపైన స్టేజ్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మన స్కూల్లో డెవలప్మెంట్లో మీరందరూ కూడా భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు. మరి ముఖ్యంగా ఈరోజు మధ్యాహ్నం మనకి చక్కటి రుచికరమైనటువంటి ఆహారాన్ని అందించినటువంటి 94-95 బ్యాచ్ ద లీడర్, ఆ బ్యాచ్లో ఈయన ప్రవీణ్ క్యాటరర్స్ అని ఇక్కడ క్యాటరింగ్ డిపార్ట్మెంట్ బిజినెస్ చేస్తూ ఉన్నాడు. అండ్ ఆల్సో పసుమర్తి వారి మినీ ఫంక్షన్ హాల్ అని మమతా రోడ్లో ఒక చిన్న ఫంక్షన్ హాల్ కూడా ఉంది. మన వాళ్ళు ఎవరైనా ఎప్పుడైనా సంప్రదించి వీళ్ళ ఫంక్షన్ హాల్లో మీరు మీ ఫంక్షన్లు చిన్న చిన్న ఫంక్షన్లు మనము ఎస్ఆర్ గార్డెన్స్లో చేసుకోవాలంటే ఇవాళ 3-4 లక్షలు అవుతుంది మీకు తెలుసు. కానీ మొత్తం మీద 50-60 వేలలో కంప్లీట్గా మనకు హాల్ అప్ప చెప్తాడు. మనోడు హెల్ప్ చేయండి. ఈరోజు ఆయన ఈ రుచికరమైనటువంటి ఇంత మంచి భోజనాన్ని ఏర్పాటు చేసినందుకు తమ్ముడికి అందరి మీ బ్యాచ్కి 1994-95 బ్యాచ్ మొత్తానికి కూడా అందరూ ఓల్డ్ స్టూడెంట్స్ తరఫున, ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ తరఫున, స్కూల్ మేనేజ్మెంట్ తరఫున, ప్రిన్సిపాల్ బ్రదర్ గారి తరఫున, స్కూల్ టీచర్స్ తరఫున, అందరి తరఫున సహృదయంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఈరోజు ఇంత కష్టపడి ఇక్కడ ఇంత పెద్ద ప్రోగ్రామ్ రన్ చేసాం. మనం ఎక్కడి నుంచో వచ్చాం, కానీ ఈ ప్రోగ్రామ్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ బ్రదర్ కానీ, రాధికా మేడం కానీ, హమీద్ సార్ కానీ, ఖలీల్ గారు కానీ, ఇంకా అందరి పేర్లు నాకు రాదు చెప్పడానికి. కానీ ఇక్కడున్న ప్రతి టీచరు ఈ ఒక్కరోజు కాదు,
ఈ ఒక్కరోజు ఇంత ఘనంగా జరగడానికి నెల రోజుల నుంచి వాళ్ళు పడుతున్న కష్టం మేము కళ్ళారా చూసాము. వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేసినా మేము ఓల్డ్ స్టూడెంట్ అసోసియేషన్ మేనేజ్మెంట్ కోఆర్డినేట్ చేసుకోవడానికి మేము ఎప్పుడు ఫోన్ చేసినా బ్రదర్ ప్లీజ్ అంటే ఎస్ అంటారు, రాధిక మేడం ప్లీజ్ అంటే ఎస్ అంటారు, హమీద్ గారు ఎస్ సార్ చెప్పండి సార్. ఎప్పుడు కూడా చాలా కోఆపరేటివ్గా ఉండి ఈ ప్రోగ్రామ్ని ఇంత సక్సెస్ఫుల్గా దీన్ని సక్సెస్ చేసినందుకు, కృషి చేసినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నాను. అందరికన్నా ఎక్కువ ఈరోజు చిన్నారులు స్టూడెంట్స్ ఈ చివరే కానీ వాళ్ళే మొదటి వాళ్ళు. యాక్చువల్గా వాళ్ళకి వాళ్ళ పార్టిసిపేషన్కి, వాళ్ళ డ్యాన్స్ ప్రోగ్రామ్స్కి, వాళ్ళ ఓపికకి నేను వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మన ఆశీర్వాదాలు కూడా తెలియజేస్తూ ఉన్నాను వాళ్ళందరూ. ఈ గ్రూపు ఇంతకన్నా ముందు అందరికన్నా ముందు ఫస్ట్ ఒక మన ఈ కలయిక కావాలి అంటే ఒక లైన్ కావాలని, ఒక వేదిక కావాలని, ఒక మీడియా కావాలని ప్రిన్సిపాల్ బ్రదరు ఆలోచన చేయడం, దాన్ని ఇక్కడ ఉన్నటువంటి కంప్యూటర్ ఆపరేటర్ ఝాన్సీ గారు ఇమీడియట్గా మాంట్ఫోర్ట్ హై స్కూల్ పూర్వ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ 1964 to 2025 అని ఒక గ్రూప్ నామకరణం చేసి వాళ్ళందరూ ఒక వేదిక దగ్గర రావడానికి సహాయం చేసినటువంటి ఝాన్సీ మేడం గారికి కూడా ఈ సందర్భంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ మేడం. మీరు కనుక మీ ఫోన్ నెంబర్, మీ దగ్గర ఉన్నటువంటి డేటా అంతా మా అందరికీ షేర్ చేయకపోతే, మేము ఈ కార్యక్రమాన్ని తెలియజేయకపోతే ఈ ప్రోగ్రాము ఇంత గ్రాండ్ సక్సెస్ అయ్యేది కాదేమో. ఎవరు కూడా ఇందులో ప్రతి ఒక్కళ్ళు, ఒకళ్ళు తక్కువ ఒకళ్ళు ఎక్కువని కాదు, అందరూ తమ వంతు. అంతే ఏంటంటే 100 రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇవాళ ఇండివిజువల్గా 60,000 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే 60,000 ఇచ్చిన వాళ్ళకి ఒక తీరుగా, లేకపోతే 100 రూపాయలు ఇచ్చిన వాళ్ళకి ఒక తీరుగా కాదు, అందరూ సమానమే, అందరూ పూర్వ విద్యార్థులే. ఈ ప్రోగ్రాం సక్సెస్ కావడానికి అందరూ తమ వంతు, తమ కృషి, తమ బాధ్యతగా వర్క్ చేశారు. కొంతమంది మనీ ఇచ్చి ఉండొచ్చు, కొంతమంది సర్వీస్ కోసం వాళ్ళ సమయాన్ని, విలువైన సమయాన్ని కేటాయించి ఉండొచ్చు, ఇంకా పెద్దవాళ్ళు వాళ్ళ విలువైనటువంటి సలహాలు, సూచనలు ఇచ్చుండొచ్చు. ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ మేము పరిగణలోకి తీసుకున్నాం. ప్రతి ఒక్కరిని పేరు పేరున, ఇంకా ఇక్కడ మాకున్న ఇక్కడ దగ్గర ఉన్నటువంటి మా మీడియా మిత్రులు 3 రోజుల నుంచి మన స్కూల్ గురించి మంచిగా ప్రచారం చేస్తూ ఉన్నారు. మీడియా మిత్రులకు కూడా ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరును ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఇక్కడ చేస్తున్నటువంటి కెమెరామెన్ శ్రీను, వాళ్ళతో వచ్చినటువంటి బ్రదర్కి, ఇక్కడ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్లీజ్ టీచర్స్ ప్లీజ్ come on to the dais. All teachers, Montfort High School, present teachers. ఒక మీటింగ్ ఉంది. ఈ మీటింగ్ లో మనం ఫ్యూచర్ లో ఏమేమి కార్యక్రమాలు చేయాలి, ప్లీజ్ టీచర్స్ ప్లీజ్ మీరు కోరుకుంటే మీకు ఆ పాత్ర ఇవ్వడం జరుగుతుంది. మీరు ఉండి నేను ఇది చేస్తాను అది చేస్తానని చెప్పగలిగితే మేము ఈరోజే ఒక కొత్త అసోసియేషన్ని ఫామ్ చేయగలుగుతాం. సో దట్ మనం అది రిజిస్టర్కి వెళ్ళాలి. అలాగే కాదు, మన మాంట్ఫోర్ట్ హై స్కూల్ ప్రావిన్స్ మొత్తం కలిపి ఒక సెంట్రల్ కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ సెంట్రల్ కమిటీ ద్వారా ఆ సెంట్రల్ కమిటీ అఫిలియేషన్ తీసుకోవాలి అంటే మనం ఇక్కడ రిజిస్టర్ అయి ఉండాలి. మన యాక్టివిటీస్ ఎప్పుడూ కూడా జరుగుతూ ఉండాలి, సర్వీసెస్ చేస్తూ ఉండాలి. సో అందుకోసము మనం ఫండ్ కలెక్ట్ చేయాలంటే మనకు బ్యాంక్ అకౌంట్ కావాలి. బ్యాంక్ అకౌంట్ కావాలంటే మన ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ రిజిస్టర్ అయి ఉండాలి. ఆ రిజిస్ట్రేషన్లో ఎవరెవరు ఆ సంఘంలో ఎవరెవరైతే చేరగలుగుతారో వాళ్ళందరూ ఉండి వాళ్ళు ఏం చేయగలుగుతారో చెప్పాల్సిందిగా ఈ ఫోటోషూట్ తర్వాత ఒక మీటింగ్ ఉంటుంది. అందరూ ఆ మీటింగ్కి అటెండ్ కావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాను. థ్యాంక్ యూ. మీ రమేష్ బాబు, ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ ట్రెజరర్. 60,000 8081 బ్యాచ్ బస్ కోసం ఖర్చు పెడదామని చెప్పేసి బ్రదరు అనుకోవడం జరుగుతుంది. మా మిత్రుడు వేడుకొండ శబరి వెంటనే స్పందించి 10,000 బస్కి ఇవ్వడానికి ముందుకు వచ్చినందుకు వేడుకొండ శబరి అండ్ ఫ్యామిలీ సెలిస్నా గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ విధంగా మీ అంతటా మీరుగా వాలంటరీగా ఎంత 11 లక్షలు అంటే పెద్ద సమస్య కాదు. మనం 60 సంవత్సరాల టీం వర్క్ మంది. ఆ విధంగా తలా ఒక చెయ్యి, మనిషికి 100 రూపాయలు వేసుకున్న 11 లక్షలు అయిపోతాయి. 100 రూపాయలు వేసుకున్న 11 లక్షలు అవుతాయి మన స్టూడెంట్స్ అందరికీ వేసుకుంటే.
ఆ విధంగా ఆ ఇన్స్పిరేషన్తో ఇప్పుడు ఆ సైంటిస్ట్ ఎన్ఐ నుంచి వచ్చాడు అల్లప్ప గారు. అలాంటి ఒక్కో బ్యాచ్ వాళ్ళు మంచి కోఆపరేట్ చేసి ఎట్టి పరిస్థితుల్లో రాబోయేటువంటి అకాడమిక్ ఇయర్ జూన్కి కొత్త బస్సు మన పూర్వ విద్యార్థుల సంఘాన్ని నుంచి వచ్చేటట్టుగా మనందరం కృషి చేయాలని కోరుకుంటున్నాం. మన మాన్ఫోర్ట్ గారికి, మాన్ఫోర్ట్ విగ్రహానికి పూలమాల వేయడానికి అందరూ రావాల్సింది కోరుతున్నాం. సారీ మర్చిపోయి, యాక్చువల్గా ఇందాక స్నాక్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు. అది 89-90 బ్యాచ్ పాస్ అవుట్ సిల్వర్ జూబ్లీ బ్యాచ్ వాళ్ళు ఫస్ట్ ఇక్కడ సిల్వర్ జూబ్లీ కూడా చేశారు. వాళ్ళు ఇయర్లీ ఈయన సంతోష్ లీడర్షిప్లో చాలా సేవా కార్యక్రమాలు చేస్తారు. ఇక్కడ ఏ విధమైనటువంటి సహాయం కావాలన్నా ముందుండి స్పందిస్తూ ఉంటాడు. తమ్ముడు నిన్న మొన్న లేకపోయినా ఎక్కడో ఉండైనా అన్న నేనున్నాను మీరు క్యారీ అని అన్నాడు. వాళ్ళందరి తరపున వాళ్ళందరూ ఏం చేయగలుగుతారో ఒక్కడే ఉండి సంతోష్ చేయగలిగాడు. అటువంటి సంతోష్ ఈరోజు వాళ్ళ బ్యాచ్ అందరి తరపున స్నాక్ని ఇచ్చాడు. తమ్ముడికి కూడా థ్యాంక్స్ చెప్తా ఉన్నాం. కుంభమేళ నుంచి వచ్చాడు.